పూర్వం గోదావరి నదీ తీరంలో ఒక పల్లెలో విద్యాధరుడు అనే పండితుడు ఉండేవాడు. ఓసారి ఏదో పని మీద ఆయన నది దాటాల్సి వచ్చింది. అందరికంటే తానే గొప్ప అని విద్యాధరుడు నిత్యం గర్వంతో ఉండేవాడు. ప్రయాణం మధ్యలో పడవవాణ్ణి ఆ పండితుడు మాటల్లోకి దించాడు. అతడు వివరాలన్నీ తెలుసుకుని, నీకు సంస్కృతం చదవటం వచ్చా అని అడిగాడు. రాదని చెప్పాడు పడవవాడు. పోనీ తెలుగైనా వచ్చా అని మళ్ళీ అడిగాడు. అయ్యా, కాస్త వచ్చు. అయినా నేను మీలా పండితుణ్ణి కాదు, పడవ నడిపేవాణ్ణి. పెద్దగా చదువుకోలేదు అన్నాడు పడవ నడిపేవాడు. ఏమిటయ్యా, ఏమడిగినా రాదంటున్నావు? చదువు రాకపోతే నీ జీవితం సగం వ్యర్థం. నన్ను చూడు, ఈ చుట్టుపక్కల నా అంత పండితుడు లేడు. చదువు సంధ్యలు లేని మొద్దువి అన్నాడు విద్యాధరుడు. పడవవాడు ఏమీ మాట్లాడలేదు. పడవ సరిగ్గా నది మధ్యలోకి వచ్చేసరికి పెద్ద గాలితో కూడిన వర్షం ప్రారంభమైంది. పడవ కుదుపులకు విద్యాధరుడిలో ఆందోళన మొదలైంది. నీకు భయం వేయడం లేదా అని పడవవాణ్ణి అడిగాడు పండితుడు. లేదన్నాడు పడవవాడు. నాకు ఈత రాదు, పడవ మునిగిపోతే ప్రాణాలు పోతాయిగా. అయ్యా, ఇందాక సంస్కృతం తెలుగు రాకుంటే జీవితం సగం వృధా అన్నారు. మరిప్పుడు మీకు ఈత రాకుంటే జీవితం మొత్తం వృధానే కదా అన్నాడు పడవవాడు. కాసేపట్లో ఒడ్డుకు చేరుతుండగా పడవ మునిగిపోయింది. పడవవాడు విద్యాధరుణ్ణి చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా ఈదుతూ ఒడ్డుకు చేర్చాడు. ఇక ఆ రోజు నుండి విద్యాధరుడిలో గర్వం నశించింది. తన పాండిత్యం గురించి అనవసర గొప్పలే ఎక్కడా చెప్పుకోలేదు.